అనాధ్యోయం పురుష ఏక ఏవాస్తి తద్ ఏకం రూపం ద్విధా విధాయ స్వయమేవ నాయికారూపం విధాయ తాం రాధాం రసికానందాం వేదవిదో వదంతి. అనాది సిద్ధుడైన పరమపురుషుడు తనంతట తానుగా రెండుగా ప్రకటింపబడ్డాడు. తనలోని ఆహ్లాదిని శక్తిని బహిర్గతం చేశాడు. జగత్తంతా నన్ను ఇలా ఇష్టపడుతున్నది, కృష్ణ అంటేనే ఆకర్షణ, నా వైపు ఆకర్షించబడుతున్నారు, దానికి కారణం ఏంటని తెలుసుకుంటూ తనలోకి తాను ధ్యానమగ్నుడవుతే తనలోని ఆనంద ఆహ్లాదిని శక్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. ఆ శక్తిని తానే ఆరాధించాడు. కృష్ణ ఆరాధ్యతే ఇతి రాధ. స్వయముగా కృష్ణుడే ఆరాధించాడు. రాధాదేవిని మొట్టమొదటిసారిగా ఆరాధించింది ఎవరయ్యా అంటే గోలోక మండలంలో, గోలోకధామంలో, రాసమండలంలో అమ్మ ఎప్పుడైతే ఆవిర్భవించిందో సాక్షాత్తు కృష్ణుడే దాసోహం అయిపోయాడు.